నార్మల్ డేస్లో వాయిస్ ఓవర్ ఇస్తేనే అన్న కొంచెం వాయిస్ పెంచండి అసలు లోలో వినపడుతుందని కామెంట్లు వస్తాయి. అలాంటిది ఇప్పుడు మార్నింగ్ జ్వరమో జలుబు తలనొప్పి వచ్చేమో నిద్ర కూడా నేను 11ంటికి ఏమో లేచా ఓపిక లేక. నేను చికెన్ పచ్చడి పెట్టా, బాగా వచ్చింది. సింపుల్గా ఎవరైనా చేసుకోగలరు. ప్రాసెస్ చెప్తా. పొయ్యి మీద కడాయి పెట్టేసి వాష్ చేసుకున్న చికెన్, నేనెంత ఒక 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నా. కడాయిలో చికెన్ వేసేసి కొద్దిగా పసుపు సాల్ట్ వేసి అందులో వాటర్ వచ్చే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత తీసేసి ఆ వాటర్ ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి, నార్మల్గా ఆయిల్ ఏమి వేయకుండా. చికెన్ వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం బంగారు కలర్లో వస్తుంది. అప్పుడు మనం కొంచెం ఆయిల్ పోసేసుకొని డీప్ ఫ్రైలా చేసుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే బాగా డీప్ ఫ్రై చేసుకోండి. అదే 2-3 రోజుల్లో అయిపోతుంది అనుకుంటే కొంచెం నార్మల్గా చేసుకోండి. అప్పుడు ముక్క మెత్తగా ఉంటుంది. పళ్ళు లేని వాళ్ళు కూడా అప్పుడు తినడానికి ఈజీగా ఉంటుంది, ముక్క మెత్తగా ఉంటుంది కాబట్టి. చికెన్ ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నేనేంటంటే సపరేట్గా చికెన్ తీయకుండా అందులోనే వేసేసి వేయించుకున్నా. మళ్ళీ 2 గిన్నెలకి ఎక్కడ మారుస్తాంలే అని చెప్పేసి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఇంతకు ముందుకు మనం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు చూసుకొని కొద్దిగా సాల్టు కారం మన దీంట్లో ఎంత వేయాలి అంత వేయాలని కొలతలు ఏముండవు. మన రుచికి తగ్గట్టు వేసేసుకోవచ్చు. ఎందుకంటే బూజేం పట్టదు. మనం నాన్ వెజ్ పచ్చళ్ళు అంత ఎక్కువగా ఏం పెట్టం కదా, అదిగా కిళ్ళలో ఫ్రిడ్జ్లు కూడా ఉంటాయి, అంత ఈజీగా ఏం బూజు పట్టదు. సో మన కొలతను బట్టి వేసేసుకోవచ్చు. ఆ చికెన్ పచ్చడి కొంచెం ఒక్కలొక్కలుగా ఉంటుంది, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కచ్చా పచ్చా దంచుకున్నాను, నా దగ్గర మిక్సీ లేదు కదా. అదే మీరు మెత్తగా వేసుకున్నారనుకో మీకు అట్లా ఏమి ఉండదు, బాగా గ్రేవీ లాగా వచ్చేసింది పచ్చడి కూడా. ఉప్పు కారంతో పాటు కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. అయితే గరం మసాలా కోసం నేను ప్యాకెట్ ఏం వాడలేదు, జస్ట్ కొంచెం చెక్క, కొద్దిగా లవంగాలు, ఉల్లిపాయలు, కొద్దిగా ధనియాలు వేసి ఫ్రై చేసేసి దాన్నే పొడిగా చేసి ఇందులో కలిపేసుకున్నా. పచ్చడి బాగా చల్లారిపోయిన తర్వాత దాంట్లో ఒక నిమ్మకాయ పిండి వేసుకుంటే ఇంకా పచ్చడి రెడీ అయిపోయినట్లే. పచ్చడి ఎక్కువగా ఏం పెట్టుకోకండి, ఎందుకంటే ఇది వేడి చేసిద్ది. సో తిన్నమంటే మజ్జిగ లేకపోతే పెరుగన్నమైనా తినాలి. పెట్టడానికి రీజన్ ఏంటంటే ఈ మధ్య కొంచెం వర్క్ ఎక్కువైపోయింది, సరిగ్గా కూరలు వండుకోలేకపోతున్నా. అందుకే పచ్చడి చేస్తే వండుకోలేనప్పుడు టక్కాని పచ్చడి వేసుకొని తినొచ్చు కదా అని పచ్చడి పెట్టిన తర్వాత సరే తిని కొద్దిగా చూపిద్దాం టేస్ట్ ఎలా ఉందో చూద్దామని నిన్న తిన్నాను. లేకపోతే వాళ్ళు తినగలిగే ఆప్షన్ కూడా నాకు ఉండేది కదా, జ్వరం వచ్చింది కాబట్టి.